అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేందుకు పోలీసులు అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువగా ఉన్నటువంటి మాచర్ల, గురజాల, నరసరావుపేట ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా 144 సెక్షన్ విధించినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు భారీ సంఖ్యలో 10 కంపెనీల పారామిలిటరీ దళాలు సుమారు ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే 1800 మంది కేంద్ర బలగాలు దిగారు. అలాగనే మరో 800 మంది పోలీసులు, మొత్తం 2400 మంది పోలీసులతో మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రధాన కూడళ్లు, అలాగనే ఉద్రిక్తత చోటు చేసుకునే గ్రామాల్లో కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే మాచర్ల టౌన్లో ఉన్నాం, మాచర్ల టౌన్లో చూసినట్లయితే గొడవలు జరుగుతాయన్న ఒక సమాచారం పోలీసులకు ఉంది. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్గా మాచర్లలో వ్యాపార సముదాయాలు మొత్తం కూడా మూసేపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది మాచర్లలోని ప్రధాన రహదారి మెయిన్ సెంటర్, అంబేద్కర్ పార్క్ సెంటర్ అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఒక్క షాపు కూడా తెరచలేదు. కంప్లీట్గా అన్ని షాపుల్ని కూడా పోలీసులు క్లోజ్ చేయించారు. ఎవరు రోడ్డు మీద తిరగటానికి వీల్లేదు. తిరిగినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇద్దరు కలిసి ఉండటానికి వీల్లేదని చెప్పడం జరిగింది. అలాగనే షాపుల మీద పడి ధ్వంసం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రెండు వర్గాలు ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎక్కడ షాపుల మీద దాడి చేసినట్లయితే శాంతి భద్రతల పరిస్థితి వస్తుందోనని చెప్పి అధికారులు, పోలీసులు భావించారు. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా వ్యాపార సముదాయాలు మొత్తం కూడా కంప్లీట్గా క్లోజ్ చేయించినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. ఎక్కడా కూడా ఒక్క షాపు కూడా తెరచలేదు. మొత్తం అన్ని షాపులు కూడా, ఇది మెయిన్ రోడ్లో ఉన్నటువంటి అన్ని షాపులు కూడా క్లోజ్ చేశారు. ఎక్కడైతే కొన్ని షాపులు చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి షాపులు అయితే మాత్రమే, ఏదైతే మెడికల్ షాపులు మాత్రమే తెరిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు. పోలీసులు కూడా భారీ సంఖ్యలో పహారా కాస్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు రూట్ మొబైల్ స్క్వాడ్ లాగా తయారయ్యి ఎక్కడికక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, కేంద్ర బలగాలు కూడా. సో మొత్తం మీద అయితే మాత్రం మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు తలెత్తకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. అలాగనే మాచర్లతో పాటు నరసరావుపేట టౌన్లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో నరసరావుపేటలో కూడా అన్ని షాపులు మూసేశారు. అలాగనే నరసరావుపేటలో భారీ స్థాయిలో అల్లర్లు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అల్లర్లు జరిగిన నేపథ్యంలో ఎవరైతే గొడవలకు పాల్పడ్డారో వాళ్ళని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే నరసరావుపేటలో మొత్తం 62 మందిని పోలీసులు గొడవలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో వైసీపీకి సంబంధించిన వాళ్ళు 31 మంది, టీడీపీకి సంబంధించిన వాళ్ళు 31 మంది. సో వీళ్ళందరినీ కూడా ఫుటేజ్ ఆధారంగా, వీడియోల ఆధారంగా గొడవలకు పాల్పడిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగనే మాచర్ల నియోజకవర్గం, గురజాల నియోజకవర్గంలో కూడా గొడవలకు పాల్పడ్డవారు నిన్న చూసుకున్నట్లయితే కారంపూడిలో రాడ్లు, కర్రలతో బహిరంగంగా మెయిన్ రోడ్ల మీదనే తిరిగినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీడియోల ఆధారంగా వాళ్ళందరినీ గుర్తించి అదుపులోకి తీసుకొని పూర్తిగా శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొని రావాలని కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే అన్ని రకాల చర్యలు కూడా చేపడుతున్నారు. ఎక్కడ చిన్న ఘటన కూడా జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రశాంత వాతావరణం నెలకొలే వరకు కూడా పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కేంద్ర బలగాలు ఉంటాయి. ఎవరైనా దాడులకు పాల్పడినట్లయితే, గొడవలకి దిగినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పల్నాడు జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ మాచర్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.